ఫిబ్రవరి 14 ప్రపంచానికి ప్రేమికుల దినోత్సవం కావచ్చు. కానీ భారతదేశానికి అది ఒక చీకటి రోజు. 40 మంది భారత వీర జవాన్లను ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్న రోజు. ఈ దాడిలో చనిపోయిన వారంతా సిఆర్పిఎఫ్ జవాన్లు. దేశం మొత్తం వీరి త్యాగాన్ని కీర్తించింది. అసలు దేశానికి సిఆర్పిఎఫ్ జవాన్లు అందిస్తున్న సేవలేంటో మీకు తెలుసా? ప్రపంచంలోనే అతిపెద్ద పారామిలిటరీ ఫోర్స్ సిఆర్పిఎఫ్. 247కు పైగా బెటాలియన్లు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, కోబ్రా కమాండోస్, విఐపి సెక్యూరిటీస్, ఎన్ఎస్జి, ఎస్పీజీ, ఎన్డీఆర్ఎఫ్ వంటి అనేక విభాగాల్లో మొత్తం 3 లక్షలకు పైగా జవాన్లు సిఆర్పిఎఫ్ లో సేవలందిస్తున్నారు. ధైర్యం, సాహసం, తెగువలో ఇండియన్ ఆర్మీతో ఏమాత్రం తీసిపోదు సిఆర్పిఎఫ్. ఉగ్రవాదుల కోసం చేసే ఆపరేషన్స్ లో సిఆర్పిఎఫ్ జవాన్లుంటారు. నక్సలైట్ల ఏరివేతలో సిఆర్పిఎఫ్ జవాన్లుంటారు. దేశంలో శాంతి భద్రతలు లోపించిన ప్రతి చోట సిఆర్పిఎఫ్ జవాన్లు ముందుంటారు. ఒక పక్క రాష్ట్రాలకు సపోర్ట్ చేయాలి, మరో పక్క కేంద్రంలో ప్రతి సెన్సిటివ్ ఏరియాలోనూ డ్యూటీ చేయాలి. ఎలక్షన్స్ వచ్చాయంటే వీళ్ళు లేకుండా లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండదు. దేశంలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా ప్రాణాలంటూ పెట్టి పనిచేస్తారు. దీనికి ఉదాహరణే పుల్వామా దాడి. ఎక్కడైతే ప్రాణాలు పోయాయో అక్కడే దేశ భద్రత కోసం భయం, బెరుకు లేకుండా మరలా వెళ్లి సేవలందిస్తారు. అలాంటి సిఆర్పిఎఫ్ జవాన్లు రిటైర్ అయితే కనీసం పెన్షన్ కూడా రాదనే విషయం మీకు తెలుసా? దేశం కోసం ప్రాణాలు అర్పించే ఈ జవాన్లకు రిటైర్మెంట్ తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్ కోటా కూడా వర్తించదనే విషయం మీకు తెలుసా? ఆర్మీలో పనిచేసే వారికి ఇప్పటికీ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ వర్తింపజేస్తున్నారు. ఎక్స్ సర్వీస్ మెన్ కోటాలో రిటైర్మెంట్ తర్వాత ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నారు. మరి సిఆర్పిఎఫ్ జవాన్లు ఏం పాపం చేశారు? ఆర్మీతో సమానంగా డ్యూటీలు చేస్తారు, ఆపరేషన్స్ లో పార్టిసిపేట్ చేస్తారు, రైఫిల్స్ తో పోరాడతారు. కానీ గుర్తింపులో మాత్రం ఎప్పుడూ వెనకబాటులోనే ఉంటారు. ఆర్మీతో సమానంగా సిఆర్పిఎఫ్ జవాన్ల సేవలను కేంద్ర ప్రభుత్వం గుర్తించి వారికి అన్ని ప్రయోజనాలు కల్పిస్తే వారి కష్టానికి తగిన ప్రతిఫలం లభించినట్లే. సిఆర్పిఎఫ్ డిజర్వ్స్ బెటర్.